పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత వాణిజ్యానికి వసంతకాలం, ఇక ఎగుమతులకు పండగే. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల పీడ పెరగడ. భారత్ నుంచి యుఎస్కు పుంజుకొనున్న ఎగుమతిదారులకు 40 నుంచి 50 వేల కోట్ల ప్రయోజనం. తాజా నిర్ణయంతో టెక్స్టైల్స్, ఫార్మా, మెరైన్, ఐటీ రంగాల పునరుత్తేజం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలపై ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోసింది. జాతీయ భద్రత పేరుతో విదేశీ వస్తువులపై అడ్డగోలుగా పన్నులు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితికి తెరపడింది. ఈ నిర్ణయం వల్ల భారత ఎగుమతిదారులకు సుమారు 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల వరకు తక్షణ ప్రయోజనం చేకూరుతుందని ప్రాథమిక అంచనాలు చెప్తున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంతో భాగంగా భారత్ నుంచి వెళ్లే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై వరుసగా 25%, 10% అదనపు సుంకాలు విధించారు. దీనికి తోడు మన దేశానికి ఉన్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను రద్దు చేయడంతో భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా చిన్న తరహా పరిశ్రమలు అమెరికాకు ఆర్డర్లు పంపడం నిలిపేయాల్సి వచ్చింది. మరికొన్ని సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. యుఎస్ సుప్రీంకోర్టు తీర్పుతో పలు కీలక రంగాల్లో సానుకూల మార్పులు రానున్నాయి. టెక్స్టైల్స్, ఫ్యాషన్ రంగంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రెడీమేడ్ దుస్తులపై పడిన అదనపు భారం ఇప్పుడు తొలగిపోనుంది. దీనివల్ల తిరువూరు, సూరత్ వంటి ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలకు భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో H-1B వీసా నిబంధనలు, డిజిటల్ సేవలపై ఉన్న పరోక్ష సుంకాల ఒత్తిడి తగ్గడంతో భారత టెక్ దిగ్గజాలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఫార్మా రంగంలో జోష్ పెరిగింది. అమెరికాకు భారత్ అతిపెద్ద జనరిక్ మందుల సలహాదారు. గతంలో పెరిగిన సుంకాల వల్ల మందు ధరలు పెరిగి లాభాల మార్జిన్ తగ్గింది. ఇప్పుడు పన్ను భారం తగ్గడంతో భారత ఫార్మా కంపెనీల ఆదాయం 15 నుంచి 20% వృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ వస్తువులైన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు తగ్గడం వల్ల వాహన విడిభాగాలు తయారు చేసే భారతీయ కంపెనీలకు అమెరికా ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ చేరువ కానుంది. ప్రధానంగా భారత్ నుంచి యుఎస్కు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే మెరైన్ ఉత్పత్తులను భారీ ఉపశమనం కలగనుంది. ట్రంక్ సుంకాల విధింపుతో వెంటనే మత్స్య పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. తాజా పరిణామంతో త్వరలో మళ్లీ మెరైన్ ఉత్పత్తులు వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. ఈ తీర్పు అమల్లో రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు భారత ఎగుమతిదారులు వేచి ఉండక తప్పదు. ఇప్పటివరకు భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ వస్తువులపై సగటున 10 నుంచి 28% వరకు ఉన్న అదనపు టారిఫ్ భారం ఇప్పుడు 5 నుంచి 10%కి పడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల భారతీయ వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో 10 నుంచి 15% వరకు తగ్గుతాయి. ఈ ధరల తగ్గింపు అమెరికా వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా భారతీయ ఎగుమతిదారుల లాభాలను రెట్టింపు చేస్తుంది. ప్రధానంగా చైనా వస్తువులపై ఇంకా ఆంక్షలు కొనసాగే అవకాశం ఉన్నందున ఆ ఖాళీని భారత్ భర్తీ చేసే సువర్ణ అవకాశం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పులో అత్యంత కీలకమైన అంశం రిఫండ్. గత కొన్నేళ్లుగా భారత కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన వేల కోట్ల రూపాయల అదనపు సుంకాలను ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలని కోర్టు సూచించింది. ఇది జరిగితే భారతీయ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు భారీగా మెరుగుపడతాయి. అయితే అమెరికా ప్రభుత్వం ఈ రిఫండ్ ప్రక్రియను ఏ విధంగా చేపడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రిఫండ్ వల్ల అమెరికా ఖజానాపై సుమారు $175 బిలియన్ భారం పడనుంది. ట్రంప్ సుంకాలను కోర్టు కొట్టివేయడం కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యానికి లభించిన నైతిక విజయం. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ తీర్పును స్వాగతించింది. భారత ఎగుమతిదారులు ఇప్పుడు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని అమెరికా మార్కెట్ను చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయం. వైపు దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన, మరోవైపు అమెరికాలో తగ్గిన పన్నుల భారం వెరసి భారత ఎగుమతి వ్యాపారం రాబోయే 2 ఏళ్లలో 25% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.